హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో ఏంటంటే హై స్పీడ్ మిషన్, ఇండస్ట్రియల్ మిషన్ అంటాం కదా, పెద్ద మిషన్స్. ఇదైతే ఉషా మిషన్ అండి. ఇలాంటి మిషన్స్లోని ఈ సెటిల్లోని థ్రెడ్ చిక్కుకుపోతే ఏం చేయాలన్నది చూద్దామండి. ఇది నేను కొత్తగా తీసుకున్న మిషన్. ఇది కొద్దిగా ఫాస్ట్గా స్టిచ్ చేసేటట్టుకి ఏమైందంటే దారం పోగులు చాలా ఎక్కువగాని చూసారా ఇలా చిక్కడిపోయింది. యాక్చువల్గా సెటిల్లో చిక్కపడదు. సెటిల్ బయటనున్న ఒక రాడ్ లాగా ఒకటి ఉంటుంది లాక్ అన్నది, ఆ లాక్కి సెటిల్కి మధ్యలోని ఇరుక్కుపోద్ది అనమాట. సరేనా, అప్పుడు ఈ పైన ఉన్న స్క్రూని విప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలా దీన్ని తీయాలన్నది చూద్దామండి. చూడండి, ఇప్పుడు ఈ సెటిల్ ఉంది చూసారా, సెటిల్ విప్పాల్సిన అవసరం లేదు. ఈ పైన ఒక లాక్ లాంటి ఉంటుంది, దానికి ఒక స్క్రూ ఉంటుంది చూసారా, ఎదురుగుంటానే ఉంటుంది, మనకి పెద్ద స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూని ఓపెన్ చేయాలి. ఈ స్క్రూ డ్రైవర్తో అయితే నాకు కొద్దిగా కష్టంగానే ఉందండి. మిషన్తో పాటుగా ఒక పెద్దది కూడా ఇచ్చారు స్క్రూ డ్రైవర్, అది పెడతాను. దాంతో అయితే చూద్దాం. ఇది కొత్త మిషన్ కదా, ఎప్పుడు నేను ఓపెన్ చేయలేదు. యాక్చువల్గా అది ఇరుక్కుపోవడం అన్నది మనకి అర్థమవుతుంది. దానికి సెటిల్కి మధ్యలోని ఇరుక్కుపోయింది అనమాట. ఇప్పుడు అది ఎంత లాగినా మిషన్ని వెనక్కి ముందుకి ఎంత తిప్పినా సరే అది రాలేదు. అప్పుడు చూసారా, ఇది కొద్దిగా ఓపెన్ చేసేటప్పటికి ఇక్కడ లూజ్ అయింది. ఈ లూజ్ అయిన తర్వాత ఇలా తీస్తే ఈ థ్రెడ్ అన్నది వచ్చేస్తుంది. దీని గురించి మనం మెకానిక్ని పిలిచి టైం వేస్ట్, మనీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా థ్రెడ్ని తీసేయండి. ఇది రౌండ్ ఇలా తిరిగిపోయి చిక్కుకుపోయింది కాబట్టి రావటం లేదు. చూస్తున్నారా, క్లియర్గానే కనిపిస్తుంది మీకు. అది లూజ్ అయింది. ఆ పిన్ అన్నది చూసారా, ఈ పిన్కి సెటిల్కి మధ్యలో ఉండిపోయింది. అది లూజ్ అయింది కానీ రావటం లేదు, అంటే తిరిగింది అనమాట అటు నుంచి దారం. ఇప్పుడు కొద్దిగా ఇలా తోస్తే చూసారా ఎంత వచ్చిందో. ఇలా మొత్తం ఇదంతా థ్రెడ్ అంతా చిక్కుకుపోయింది అనమాట. సరేనండి, ఇప్పుడు ఈ థ్రెడ్ తీసిన తర్వాత ఇప్పుడు ఇది ఎలా మళ్ళీ ఫిట్ చేయాలి అంటే కనుక, ఇప్పుడు ఈ సెటిల్ చూసారా, సెటిల్ని కొద్దిగా అంటే ఈ పెద్ద మిషన్స్కి డబుల్ సెటిల్ ఉంటాయి. పైన ఒకటి అంటే బయట సెటిల్ ఒకటి, కింద మళ్ళీ ఒకటి, లోపల ఒకటి తిరిగేదనమాట. లోపలిది తిరగకుండా ఈ పిన్ అన్నది లాక్ చేసేద్ది. దీనికి చూసారా ఇటువైపు హోల్ వచ్చింది చూసారా, ఆ హోల్లోకి అక్కడ చిన్నది కొనలా ఉంటుంది. ఆ కొనను తీసుకెళ్ళి ఈ హోల్లోకి ఇలా సెట్ చేయాలి. సెట్ చేసేసి తర్వాత చూసారా, ఇక్కడ మళ్ళీ చూపిస్తాను చూడండి. నేను చూస్తున్నాను ఇలాగా. ఈ సెటిల్ తిరిగేటప్పుడు చేసి ఒక హోల్లా ఉంటుంది. ఆ హోల్కి ఈ పిన్ని అలా ఆ పిన్నికి చిన్నది ఒక రాడ్ లాగా చిన్నది ఉంటుంది అనమాట, పిన్ లాగా. ఆ పిన్ను ఈ హోల్లోకి వచ్చేటట్టుగా ఇలా పెట్టేసి చూడండి, ఇక్కడ ఈ హోల్ ఉంది చూసారు, ఇటువైపు కనిపిస్తుందా, ఆ హోల్ దీన్ని ఇలాగ అటువైపుకి తిప్పండి. ఈ హోల్ని అలా అటువైపుకి తిప్పి అక్కడికి ఆ పిన్ కరెక్ట్గా అందులోకి అలా వచ్చేటట్టు చూసి ఆ తర్వాత స్క్రూ డ్రైవర్ని ఇప్పుడు ఏదైతే మన స్క్రూ లూజ్ చేసామో దాన్ని టైట్ చేసేయాలి. ఇలా పట్టుకుని చూడండి కరెక్ట్గా పట్టుకోవాలి. ఆ తర్వాత తిప్పుతుంటే చక్కగా అది లోపల ఉన్న సెటిల్ తిరగదన్నమాట, అది టైట్గా ఉండిపోద్ది. జస్ట్ బయట సెటిల్ మాత్రమే తిరుగుతుంది. లోపలిది తిరుగుతుంది అంటే మనం పిన్ను లాక్ చేయలేదని అర్థం. మళ్ళీ తిప్పుతున్నాను చూడండి. ఈ చూసారా, ఈ హోల్ ఉంది కదా మీకు కనిపిస్తుంది కదా, ఇది ఈ హోల్. సరేనా, ఈ హోల్ని చూసారు కనిపిస్తుంది కదండి, చిన్నది పిన్లాగా. ఆ హోల్ని అక్కడ వరకు పెట్టాలి. అక్కడికి ఇలా పెట్టి ఇప్పుడు ఆ పిన్ని సెట్ చేయాలి. జస్ట్ చిన్న పని అనమాట, 1 నిమిషం పని అది. సరేనండి, ఇలా పెట్టి ఇప్పుడు చూసారా అలా పెడితే సెట్ అయిపోయింది. ఇప్పుడు అది కదలకుండా ఇప్పుడు ఏదైతే మనం కొద్దిగా ఆ స్క్రూని లూజ్ చేసామో అది టైట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా టైట్ చేసేసుకోండి. అంతే. మనం ఆడవాళ్ళం కదా, మనం ఏదో భయపడిపోయి మళ్ళీ మెకానికల్ పిల్లాల్సిన అవసరం లేదండి. సెటిల్ లోపలైనా సరే మనం ఈ సెటిల్ విప్పి మనం ఫిట్ అనేది చేసుకోవచ్చు. మిషన్ లోపల మనం మెకానిక్లో అయితే మనం చేయకూడదు, కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు మనం చేసుకోవచ్చు. ఉదయాన్నే లేచిన వెంటనే స్టిచ్చింగ్ చేద్దామంటే నాకు ఇదే ప్రాబ్లం వచ్చింది. దాన్ని కొద్దిగా జాగ్రత్తగా చూసి అర్థం చేసుకుని నేనే తీసేసాను. సరేనండి, ఇలా కంగారు పడకుండా ఇలా లూజ్ చేసి చూడండి.